ఆయన క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. ఆయన అలా మాటలు దొల్లారు కాబట్టి మేము కూడా ఇంకా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. లేకపోతే మేము ఎప్పుడు మంగపతికి సపోర్ట్ అయ్యి. అంటే ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, ఆయన అనసూయ గారు కూడా ముఖ్యంగా చిన్మయి గారి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మీకు అంత ప్రేమ ఉంటే సాంప్రదాయం అంటే మీరే శారీ వేసుకుని అనే విధంగా మాట్లాడారు. అసలు మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఆయన మాట్లాడింది 2 పదాలు తప్పే. ఆ తప్పుతో పాటు ఇంకో 2 పదాలు తప్పు మాట్లాడుతుండ్రు. అంటే మాటకి మాట అనొచ్చు కానీ ఏం కూడా దొల్లుతుంది కదా. ఇంకా మీరే శారీ వేసుకోండి అంటే అబ్బాయిని అది వేరే విధంగా ఉంటుంది. అంటే కించపరిచినట్టే ఉంటుంది. అప్పుడు కించపరచచ్చు అంటే మంచి చెప్పాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు కదా, అది తప్పు. దానికి క్షమాపణ మాట్లాడకూడదు, అది తప్పే. అందుకని ఆయన క్షమాపణ చెప్పాడు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉన్నప్పుడు ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా. ఆయన ఎందుకు ఒకళ్ళని డిమాండ్ చేసి ఇలా చెప్పడం? డిమాండ్ అంటే ఏదో మేబీ మంచి చెప్పబోయి ఆయన నోరు జారారు. అంటే రీసెంట్గా నిధి అగర్వాల్ది మాల్లో చూశారు కదా, ఆ ఇష్యూ చూసి మాట్లాడాడేమో అని అనుకుంటున్నా. ఆ విషయం మీద స్టాండ్ తీసుకొని మాట్లాడబట్టి ఇప్పుడు ఇలా అయింది. కాకపోతే నోరు స్లిప్ అవ్వకూడదు. ఎవరిష్టం వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు, కానీ హద్దులు మీరి వేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ చూసుకోవచ్చు. బయట ఇట్లానే మాల్స్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొద్దిగా తేడా అయ్యి ఉంటే. అప్పుడు కూడా బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె బతికిపోయింది. లేకపోతే ఇంకేమయ్యేది, న్యూస్ ఇంకా వైరల్ అయ్యేది. అట్లా జరిగిద్ది. ఆ విషయం మీదనే రెస్పాండ్ అండి. ఎందుకంటే ఇన్ని మూవీస్లో ఆయన ఇండస్ట్రీలో అయినా కదా ఎప్పుడు బట్టల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. లేడీస్ ఇలా వేసుకుండాలి, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇష్యూ జరిగింది కాబట్టి మాట్లాడాలి. లేకపోతే దీని గురించి ఎవరు మాట్లాడరు కదా. అది అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు? రాంగ్ రిప్లై చేయటం తప్పు కాదు. ఆయన మాటలకి డిఫెండ్ చేసుకోవటం లేదా ఆయన తప్పు మాట్లాడినప్పుడు తిరిగి అంటాం తప్పు కాదు. వీళ్ళు స్లిప్ అవ్వకూడదు. ఆయన స్లిప్ అయ్యాడు, ఆయన బ్యాడ్గా మాట్లాడాలని వీళ్ళు మాట్లాడితే ఇంకా వాళ్ళకి ఆయనకి తేడా ఏముంది. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు కొట్టుకొని ఇప్పుడు ఇద్దరు తప్పు ఉంది. ఆయన క్షమాపణ చెప్పారు, ఏం కూడా క్షమాపణ చెప్తే బెటరు. ఇంకో రెండోసారి ఆయన కూడా స్లిప్ కాకుండా అదే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడాలి. ఏం కూడా మీరు శారీ వేసుకోండి లేదా మీరు గాజులు వేసుకోండి, అంటే మీరు మంచిగా చెప్తే మాకు రివర్స్ అయ్యి మీకు అంత సాంప్రదాయం అయితే గాజులు వేసుకోండి, శారీ వేసుకోండి, పట్టీలు వేసుకోండి అని రివర్స్ అంటే అది కూడా తప్పే. అది కరెక్ట్ కాదు కదా. అబ్బాయి ఎవరండి చెప్పచ్చు, తప్పే ఉంది. మేము కట్టుకుంటాం. లేడీస్ పొట్టి అంటే బట్టలు వేరే పంచగట్టుకో షర్ట్ వేసుకున్నా అంటే మంచిదే. కడ్డారు మీదరా బనియన్ మీదరా అంటే అది వేరే విషయం కదా. అట్లా రమ్మంటే మేము బాధపడతాం మమ్మల్ని కూడా. అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో 6 ప్యాక్లు 7 ప్యాక్లు చూపించుకుంటూ ఆ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది కదా. ఎక్స్పోజింగ్ అంటే అది బాడీ బిల్డింగ్ అండి, అది తప్పే ఉంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు లేడీస్ కూడా వాటికి వేసుకుని అవుట్ఫిట్ బట్టలు వేసుకుంటారు. దాని గురించి మాట్లాడాలా. వేరే పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆయన అన్నది పబ్లిక్ మెన్షన్ చేశాడు, పబ్లిక్లోకి బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి బట్టలు కరెక్ట్ కాదని. మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు వాష్రూమ్ వేసుకున్నప్పుడు మీ ఇష్టం, అది మీరు అలాగైనా ఉండండి. బయటకు వచ్చినప్పుడు చూస్తారు, కామెంట్ చేస్తారు, మాట్లాడతారు. లాలీపాప్కి కవర్ చుట్టుంటే ఎవరు దగ్గరికి రారు, అది కవర్ తీస్తేనే నాకడానికి అందరూ వచ్చేది. మన యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఆయన చేసిన వ్యాఖ్యలకి చిన్మయి గారు కావచ్చు, అనసూయ గారు కూడా రిప్లై ఇచ్చారు. సో ఈయన మాటలకి వాళ్ళ కౌంటర్కి మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారు? ఆయన మాట్లాడింది అయితే తప్పుగా అయితే ఏమి అనిపించట్లేదు. ఒక మహిళగా, ఒక ఆర్టిస్ట్గా, ఒక నటిగా నేను శివాజీ గారిగా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అసహ్యమైన వస్త్రధారణను విడిచి సాంప్రదాయమైన వస్త్రధారణని ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోమని మాట్లాడారు. అది చీరే కావచ్చు, హాఫ్ శారీయే కావచ్చు, లేకపోతే చుడిదారే కావచ్చు, జీన్ అండ్ టాపే కావచ్చు, జీన్ అండ్ షర్ట్సే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ నిండుగా వేసుకోమని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది కనుక ఇంత ఫీల్ అయ్యి ఇంత ట్రోల్ చేస్తున్నారు. అంటే పదం వాడడం వల్ల ఇది కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి అనసూయ కానీ ఆర్జీబీ కానీ ట్వీట్ చేశారు. ఆర్జీబీ గారి విషయం అయితే తెలియదు కానీ అనసూయ డ్రెస్సింగ్ అయితే బాగుండట్లేదు. మరి ఆమె వయసుకు తగ్గ డ్రెస్సింగ్ వేయట్లేదు. మరి ఆమె హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ చాలా అంటే చాలా అసహ్యమైనటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది ఆమె. ఇప్పుడు శ్రీముఖి ఉంది, శ్రీముఖి ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరే కదా. తర్వాత సుమా ఉంది, సుమా ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది? అమ్మాయి కూడా యాంకరింగే కదా. ఉదయ్ భాను ఉంది, ఉదయ్ భాను ఎటువంటి డ్రెస్ వేస్తుంది? ఆ అమ్మాయి కూడా యాంకరింగే కదా. తర్వాత మన ఝాన్సీ ఉంది, ఒకప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి డ్రెస్లు వేస్తుంది? ఇప్పుడంటే ఆర్టిస్ట్ అయింది. వీళ్ళలో లేనిదేంటి, మీలో ఉన్నదేంటి? మీరు వాళ్ళకి మళ్ళీ మహిళలేగా. వీళ్ళు ఎదగలేదా? వీళ్ళు రాలేదా? వీళ్ళు సినిమా ప్రపంచంలో రాలేదా? యాంకరింగ్గా రాలేదా? సుమా ఒక రేంజ్లో ఉంది, ఇప్పుడు శ్రీముఖి ఉంది. మరి నిన్నలా ట్రోల్ చేస్తున్నారు అంటే నీ వస్త్రధారణ నచ్చట్లేదు.
అంటే మాకు ఇష్టమైన బట్టలు మేము వేసుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా, ఇది మా బాడీ మా ఇష్టం అనే విధంగా కూడా అంటూ ఉన్నారు. నీ బాడీ నీ ఇష్టమైతే నీకు ఇష్టమైన బట్టలు నీ ఇంటి వరకే పరిమితం, పబ్లిక్లోకి పరిమితం కాదు కదా. నువ్వు నీ ఇంట్లో కారు ఎక్కొచ్చు, ఈవెంట్లో కారు దిగొచ్చు, కానీ నిన్ను కెమెరాలు చూస్తున్నాయని తెలుసా, కెమెరాలు నేను ట్రోల్ చేస్తున్నాయని తెలుసా. మరి అటువంటి అసహ్యమైన డ్రెస్లో వస్తే ఎన్ని కెమెరాలు ట్రోల్ చేస్తాయి, ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారు, ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారు. మీలాంటి మహిళలను చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పురుష యువత ఎటువంటి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్ మైకంలో 6 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలివాళ్ళ వరకు ఎటువంటి హత్యలు హత్యాచారాలు చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుకు రావా? ఎక్కడైనా ఈవెంట్లో ఒక అబ్బాయి నీ ఒంటి మీద చెయ్యని నువ్వెంత ట్రోల్ చేస్తావు. అనసూయ మీద చెయ్యేశాడంట, ఆవకాయ మీద చెయ్యేశాడంట, మాగాయ మీద చెయ్యేశాడంట అని ట్రోల్ అవుతుంది. మేడం, సింగర్ చిన్మయి గారు ఏమన్నారంటే, మీకు సాంప్రదాయ దుస్తుల మీద అంత ప్రేమ ఉంటే మీరే శారీ వేసుకోండి అనే విధంగా శివాజీ గారికి కౌంటర్ ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మగవాళ్ళు శారీలు కట్టుకొని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు, ఒక చిరంజీవి గారు తీశారు, తర్వాత ఒక ఎన్టీఆర్ గారు తీశారు చీరలు కట్టుకొని. అల్లు అర్జున్ గారు కూడా మామయ్యది మగల్తూరు అనే ఒక సాంగ్లో అల్లు అర్జున్ గారు కూడా హాఫ్ శారీలో చేశారు. అది సినిమా వరకే. కానీ చీరలు కట్టుకోండి అని ఏంటంటే నువ్వు అంతటి గలీజైన వస్త్రధారణ చేస్తున్నావా? మరి నువ్వు అటువంటి వస్త్రధారణ చేయబట్టే కదా నీకు రోషం వచ్చింది. నువ్వు సాంప్రదాయమైన వస్త్రధారణ చేసినట్లయితే నీకు రోషం రాదు కదా. అయినా ఎవరినో అంటే గుమ్మడికాయలు దొంగంటే ఇళ్ళు భుజాలు తడుముకుంటావు ఏంటి? వీళ్ళంటే ఇటువంటి అసహ్యమైన వస్త్రధారణ చేయబట్టే అంటారు, ట్రోల్ చేస్తారు. నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఎంత యాంకర్వుకా, ఎంత హీరోయిన్ నువ్వుకా, ఎవరైనాక. ఒకప్పుడు సావిత్రి గారు హీరోయిన్ కాలేదా? తర్వాత శారదా గారు కాలేదా? తర్వాత వాణిశ్రీ గారు కాలేదా? తర్వాత సౌందర్య గారు కాలేదా? విజయశాంతి గారు కాలేదా? రాధిక, రాధ, భానుప్రియ, వీళ్ళందరూ హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరి దగ్గర ఉన్న సాంప్రదాయం ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి అసాంప్రదాయం ఏంటి? కాలాన్ని పట్టి అంటే కాలం అప్పుడు ఒకటేలా ఉంది, ఇప్పుడు ఒకటేలా ఉంది. కాకపోతే ఏంటంటే మనుషుల మనుగడ, మనుషుల ప్రవర్తన బట్టే ఎదుటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారు. మాట్లాడినవన్నీ పట్టించుకుంటే నువ్వు బ్రతకలేవు. అసలు నిన్నే అన్నారని గ్యారంటీ ఏంటి? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? సినిమా వాళ్ళు అని మెన్షన్ చేశారండి. సినిమా, నేను కూడా సినిమా అమ్మాయినే. మరి నన్ను అనరే, నేను సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యా, నాకైతే ఇంత పొడుగుని పెడతారు. నేను పట్టించుకోను. కామెంట్ లేదు, పచ్చిగా వస్తాయి, పట్టించుకోను. దులిపేసుకుంటా, మళ్ళీ వేసుకుంటా, వెళ్ళిపోతా. ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి వస్త్రధారణ పట్టే, నీ ప్రవర్తన పట్టే, నీ నడవడికను పట్టే ఎవరైనా కానీ మాట్లాడే అవకాశం నీ గురించైనా నీ కుటుంబం గురించైనా వస్తుంది. లేకపోతే అనరు కదా. నిన్ను అంటానికి ఎన్ని రైట్స్ ఉంటాయి? ఎవడాడంటానికి? నేను ఒక పురుషుడు కానీ ఒక మహిళ కానీ నిన్ను అనింది అంటే నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ ఇలా పలానా అనసూయ అని పలానా చిన్మయి అని ఎవరైనా అన్నారా? అన్నప్పుడు మీకెందుకు వస్తుంది? మిమ్మల్ని ఏళ్ళు పెట్టి చూపించారా? మీ ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టి ట్రోల్ చేశారా? చేయనప్పుడు మీకెందుకు వస్తుంది? మీరు పట్టించుకోవద్దు కదా. ఇప్పుడు నేను ఎలా పట్టించుకోవట్లేదో అలాగే మీరు కూడా పట్టించుకోవద్దు. ఎలా పట్టించుకుంటారు? ఎలా కేసులు పెడతారు? ఎలా మహిళా సంఘాలు పోటెత్తుతాయి? అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మన మీద బిగినీల మీద ఉంచోమని చెప్పండి. అంత సిగ్గిడి చేసి, అంత శరమిడి చేసిన మహిళా సంఘాలు ఉన్నాయి అంటే ట్యాంక్ బండ్ ఉంది, అడుగడుగున ఒక విగ్రహం ఉంది, విగ్రహానికి ఒక మహిళ బికినీల మీద నుంచుంటే ఇంకా ట్రోల్ బాగా అవుతుంది. బట్టలు సరిగ్గా కట్టుకోండి అమ్మా అంటే ఇంత ట్రోల్ చేస్తారా? సామాన్లు అనే పదమే కొంచెం కాంట్రవర్సీగా ఉందని చెప్పేసి అంటున్నారు. అంతకంటే పదాలు ఎక్కువే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో, అంతకంటే ఓవర్ డైలాగులే వచ్చినాయి సినిమాలలో, అంతకంటే ఇదైనటువంటి మాటలే వచ్చినాయి ఒకప్పుడు సినిమాలలో. అవేవి ట్రోల్ అవని, ఇవి ఎట్లా ట్రోల్ అవుతాయి? అంటే చెప్పే విధానంలో చెప్పలేదు కదా. ఆడవాళ్ళ గురించి కూడా చెప్పేటప్పుడు మంచిగా చెప్తే అది ట్రోల్ అవ్వకపోయింది. అదే మహిళని ప్రకృతితో పోల్చారు. మరి ఈ మాట ఎడిపోయింది, ఈ ఓడెడిపోయింది అంటే ఎంతసేపు చెడే పట్టుకుంటారా? మంచి పట్టుకోరా? మంచికి తావు లేదా? చెడుకే తావు ఉంటుందా? చెడుదారిలోనే పోతారా? చెడుదారిలో చెడిపోతూనే బ్రతుకుతానే ఉంటారా వీళ్ళందరూ? ఇది కాదు కదా కావాల్సింది సమాజానికి, ఇది కాదు కదా కావాల్సింది యువతకి.
ఇది కాదు కదా కావాల్సింది పేరెంట్స్కి, ఇది కాదు కదా ఇవ్వాల్సింది మీరు మీ పిల్లలకి. ఎంతవరకు ఉంటామో అంతవరకే ఉండాలి. దేవుడు హర్షిస్తాడు. ఇవన్నీ వదిలేసేసి సామాన్లు బాగున్నాయా అన్నారా, అవి ఉన్నాయా, ఏంది మాటలేంది, ట్రోల్స్ ఏంటి, అంతకంటే ఎక్స్ట్రా వచ్చిన మాటలు ఉన్నాయి అప్పట్లో. మరి వాటిని పట్టండి బయట.